హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ప్రాసెస్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 3 మార్చ్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 24 మార్చ్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు ఏప్రిల్ లేదా మేలో వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ స్టేట్ ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ క్రెడిట్ ఆఫీసర్ అని, తర్వాత మేనేజర్ అయితేనే సీనియర్ మేనేజర్ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దీనికి సాలరీ వచ్చేసి 40,000 నుండి పైన అయితే ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ మనకు సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత టోటల్ పోస్టులు వచ్చేసి 350 పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోండి. తర్వాత రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా అప్లై అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించిన అనేది ఏజ్ రిలాక్సేషన్ కానీ, తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు సిలబస్ కానీ పూర్తి సమాచారం అనేది దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే జాగ్రత్తగా నోటిఫికేషన్ అనేది చూసుకున్న తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ చూసుకోండి. సో మనకు ఓన్లీ ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. సో ఇప్పుడైతే మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే నేమ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, తర్వాత పేమెంట్ ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మొబైల్ మీద అయితే మీరు అప్లై చేయాలనుకుంటే ల్యాండ్ స్కిప్ చేసేసి సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా క్యాపిటల్ లెటర్లో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ నేమ్ ఇంకోసారి అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ కంపల్సరీ అయితే ఇవ్వండి. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి, ఈమెయిల్ అడ్రస్, తర్వాత డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి gmail.com అని. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ మాత్రం ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రొఫైల్ అయితే కంప్లీట్ జాగ్రత్త చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఏమైనా మిస్టేక్ మధ్యలో ఇక్కడ మనకు అప్లికేషన్ స్టక్ అయిపోతే మళ్ళీ మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించింది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ గైడ్లైన్స్ చూసుకోండి. మనకు ఫోటో అనేది 20 నుండి 50 KB అయితే ఉండాలి. ఇక్కడ చూసి మీద క్లిక్ చేసి క్లారిటీగా ఫోటో ఉండేటట్టు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో మనకు 6 months ఓల్డ్ అయితే ఉండొద్దు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనం వెబ్ కెమెరా ద్వారా అయితే క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే దిగాలన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే షో అవుతుంది. సో మీరు క్లారిటీగా అయితే ఉండేట్టు, బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండేట్టు ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసి సేవ్ చేసేసేయండి. ఇక్కడ మనకు క్యాప్చర్ ఉన్న ఫోటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఫోటో ఇక్కడ కెమెరా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా అనేది మీ యొక్క మొబైల్ అనేది ఇక్కడ QR కోడ్ అనేది స్కాన్ చేసేసి డైరెక్ట్గా మీకు ఒక యాప్ అనేది తీసుకువెళ్తుంది. ఆ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ నుండి అయితే లాగిన్ చేసుకుని పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ చేసుకుని మీ యొక్క ఫోటో అనేది అక్కడ నుండి అయితే క్యాప్చర్ అనేది చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ ఇక్కడ కన్ఫర్మ్ అయ్యే వ్యాలిడ్ ఫోటో మీద అగ్రి చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ సో క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండొద్దు. సో మీ యొక్క స్టైల్ అనేది ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఇక్కడైతే బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ పోస్ట్ గ్రేడ్, సో మీ యొక్క పోస్ట్ అనేది క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏ విధంగా చూసుకోవాలంటే నోటిఫికేషన్లో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తా అంటే మనకు లాస్ట్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆఫీసర్ క్రెడిట్ కానీ, తర్వాత ఆఫీసర్ ఇండస్ట్రీ కానీ, తర్వాత మీకు సంబంధించిన పోస్ట్ అనేది చూసుకోండి క్వాలిఫికేషన్. తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఇక్కడ మనకు సర్టిఫికేషన్, క్లోజింగ్ డేట్, రిజిస్ట్రేషన్, ఇక్కడ మ్యాండేటరీ సంబంధించి, ఎక్స్పీరియన్స్ సంబంధించి, జాబ్ రూల్ సంబంధించినది ఇక్కడైతే మీరు చూసుకోండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే మీరు చూసుకొని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోండి. సో మీకు సంబంధించినది పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోస్ట్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ SCI, ST, OBCI, WSI, UR కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి.
సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే మనకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ 40% ఎబో కాకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు నో అయితే చేసేయండి ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈసీఓ కానీ ఇంక్లూడింగ్ ఎక్సర్విస్ మ్యాన్ ఉంటే ఇక్కడ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు 1984 రైట్స్ మెంబర్ చిల్డ్ డేట్స్ అని సంబంధించి ఉంటే ఇక్కడ చేయండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత ఇక్కడ రిలీజన్ బిలాంగ్స్ టు సో హిందూ ఆ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మైనారిటీ ఉంటే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ వచ్చేసి సిటిజన్షిప్ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఐడి కార్డ్ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఐడి కార్డ్ 2 అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన పాన్ కార్డు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ సెంటర్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు సో మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా అంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఇక్కడైతే మనకు డైరెక్ట్గా అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి మీరు. తర్వాత ఇక్కడ వచ్చేసి ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడ చేసేయండి. సో వాళ్ళ యొక్క నేము మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. సో ఉంటే ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఎస్ఎస్ఐ మార్క్స్ నెంబర్ నుండి ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఏదైతే మీ డిస్టిక్ ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫుల్ అడ్రస్ అనేది మీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే పర్మనెంట్ అడ్రస్ ఉంటే పర్మనెంట్ అడ్రస్ వేరే అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జిఎస్టీ వచ్చేసి మీరు కరెస్పాండెన్స్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారో అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అది నివసిస్తే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి సంబంధించిన ఇక్కడ మెన్షన్ చేసేసి ఈ విధంగా క్లారిటీగా అయితే మీరు జాగ్రత్తగా చూసుకొని వ్యాలిడ్ వాలిడిటీ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే 24 మార్చ్ వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇగ్నోర్ వచ్చేసి 59.99 వస్తే మీరు 60% అయితే ఇవ్వాలి. ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూడండి. సో ఇక్కడైతే మీరు గ్రాడ్యుయేషన్లో మీ యొక్క స్ట్రీమ్ అయితే ఏదై ఉంటుందో సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. అండ్ మార్క్స్ వచ్చేసి నాకు ఇక్కడైతే 79.99 ఈ విధంగా అయితే వచ్చేసింది. సో నేనైతే 79.99 అయితే ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే నేను 80% అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా అయితే 80% అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సో ఇక్కడ ఆధార్ ఉంటే మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్ ఏమైతే ఇచ్చేసేయండి. డిగ్రీ స్ట్రీమ్ సంబంధించింది, యూనివర్సిటీ నేమ్, తర్వాత డేటా పాసింగ్ మంత్, ఇయర్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వస్తుంటే ఇక్కడ మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసేసి స్ట్రీమ్, సబ్జెక్ట్ నేమ్, తర్వాత యూనివర్సిటీ నేమ్, తర్వాత డేటా పాసింగ్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే 24 మార్చి వరకు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ వచ్చేసి మీకు ఎంప్లాయీ నేమ్, తర్వాత డెసిగ్నేషన్ ఇచ్చేసేయండి. తర్వాత ప్రజెంట్ వర్కింగ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, మనకు ఆటోమేటిక్గా డేట్ అయితే ఆఫ్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్లీ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే లేకపోతే ఇక్కడ సింపుల్గా నో ఇచ్చేసేయండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే చేశారో ఫ్రమ్ టు ఇచ్చేసేయండి. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్ అది ఏ డ్యూటీ ఇచ్చేసేయండి. తర్వాత రీజన్ ఆఫ్ లీవింగ్ సో ఎందుకు లీవింగ్ చేశారో అది ఇచ్చేసేయండి. తర్వాత మంత్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత టోటల్ మంత్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రజెంట్లీ వర్కింగ్లో ఉంటే ఇక్కడైతే మనకు డేట్ అయితే ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా స్టార్టింగ్ అనేది మీరు డేట్ అయితే ఇచ్చేస్తే మనకు ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన లాంగ్వేజ్ సో ఇక్కడైతే మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే తెలుగు అనేది ఇచ్చేసేయండి. చదవడం, మాట్లాడడం, రాయడం ఈ విధంగా అయితే వచ్చి ఉండాలి కంపల్సరీ. ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడైతే సపోజ్ ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ ఇచ్చేసేయండి. వర్డ్స్ అనేది చదవడం, మాట్లాడడం, రాయడం ఈ విధంగా ఉంటే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఒకవేళ హిందీ వస్తే ఇక్కడ హిందీ అనేది ఇచ్చేసేయండి. మాట్లాడడం, చదవడం
రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అన్ని క్లారిటీగా అయితే చూసుకొని క్వాలిఫికేషన్ అన్ని ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం తర్వాత అసలు అయితే ఉండదు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే మీరు జాగ్రత్తగా మీ యొక్క పర్సనల్ నెంబర్ తర్వాత మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని చూసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే అగ్రీ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదన్నమాట. సో ఇక్కడ అన్ని క్లారిటీగా అయితే మీరు చూసుకొని ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రూఫ్ ఏజ్ సో మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన మార్క్షీట్ కానీ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి 1 MBలో. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ థంబ్ వచ్చేసి మనకు 20 నుండి 50 KB అయితే ఉండాలి. మీరు వైట్ పేపర్ మీద అయితే బ్లూ బ్లాక్ ఇంక్తో అయితే ఇచ్చేసి ఇక్కడైతే మీరు ఒక థంబ్ అనేది సో ఇక్కడైతే అప్లోడ్ చేయాలి ఒక వైట్ పేపర్ మీద. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మనకు క్యాపిటల్ లెటర్లో అయితే రాయద్దు. సో ఇక్కడైతే మనకు ఏ విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మీకు సంబంధించిన ప్రూఫ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసండి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చి 15 to 100 KBs వరకు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 to 50 KBs అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏ విధంగా మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి మనకు ఇక్కడైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ పీడిఎఫ్ అని మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడైతే గూగుల్లో సెర్చ్ చేస్తే సో మీకు అయితే డైరెక్ట్గా అయితే చూపెడతాను. సో ఈ విధంగా పీడిఎఫ్ అనేది మీరు సెర్చ్ చేస్తే మనకు డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. టెస్ట్ హ్యాండ్ రిటెన్ కవర్ ఇక్కడైతే ఈ విధంగా. సో మీరు గూగుల్లో వచ్చేసి ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ పీడిఎఫ్ అని సెర్చ్ చేస్తే టెస్ట్ ఫర్ ద హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే 5 దగ్గర మీ యొక్క నేమ్ ఆఫ్ క్యాండిడేట్ సో ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా. సో 5 దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసండి. ఏ విధంగా రేటింగ్ ఉన్నదో క్యాపిటల్ లెటర్లో అయితే మీరు రాయదు వైట్ పేపర్ మీద. సో ఈ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా 5 దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి 5 నుండి రిక్వైర్డ్ వరకు ఒక వైట్ పేపర్ మీద రాసేసి బ్లూ బ్లాక్ పెన్తో మీరు ఇక్కడ అయితే అప్లోడ్ చేయాలి. సో వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. సో జాగ్రత్తగా అనేది మీరు క్యాపిటల్ లెటర్లో కాకుండా ఏ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. సో ఈ విధంగా 5 నుండి మీ యొక్క నేమ్ ఇచ్చేసి రిక్వైర్డ్ వరకు అయితే వైట్ పేపర్ మీద రాసేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత ఏజ్ ప్రూఫ్ పీడిఎఫ్లో తర్వాత క్వాలిఫికేషన్ క్యాస్ట్ తర్వాత ఇక్కడ పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఫార్మేట్లో ఇక్కడ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ ఇచ్చేసి టెస్ట్ అనేది ఇచ్చేసి అన్ని ప్రివ్యూ అయితే 1-2 సార్లు చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. మీరు క్లారిటీగా అయితే డాక్యుమెంట్స్ అయితే ప్రివ్యూ అయితే చూసుకున్న తర్వాత ఓకే అయితే చేసేయండి. తర్వాత పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్తగా అనేది చూసుకొని ఇక్కడైతే మీరు సబ్మిట్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది మనకు పేమెంట్ పోవడానికి. సో ఇక్కడైతే క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అనేది చేసేయండి. చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ పేమెంట్ పేజ్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలిడ్ కార్డ్ QR కోడ్ ఈ ద్వారా అయితే వస్తుంది. ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ మంత్ ఎక్స్పైరీ ఇయర్ తర్వాత సివి నెంబర్ ఇచ్చేసండి. కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే డైరెక్ట్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే వ్యాలిడ్ క్యూఆర్స్ కానీ ఇక్కడ QR కోడ్ అనేది ఇక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పేమెంట్ అయితే అయిపోయిన తర్వాత ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అయితే ఇక్కడ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేసుకోండి అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.